ఆమెను అరెస్ట్ చేశారా మీరు? అలాగే అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ మీద అక్కడ గల్లా మాధవి అనే అక్కడ ఎమ్మెల్యే ఆమె భర్త వెళ్ళి ఎంత దారుణంగా పెట్రోల్ బాంబులు వేయడమే కాకుండా ఇంటిని కారుల్ని ధ్వంసం చేసేశారు. మరి ఏం చర్యలు వాళ్ళ మీద తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారా? అలాగే ఆ రోజు ఇంకో మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి ఇంటి మీద యాసిడ్ బాంబులు పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేయడానికి ప్రయత్నించారు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇదేనా మీ శాంతి భద్రతలు పరిరక్షించడం? అలాగే ఎన్నో తప్పుడు మాటలు మీ పార్టీ వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడిన సంగతి మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఏ ఒక్కరైనా అన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. మీరు కూడా జగనన్న గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. ఎప్పుడైనా మీరు ఎవరైనా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామని హోందాగా ఒక్క మాటైనా చెప్పారా?